సంక్రాంతికి పోటీ పడుతున్నారు బాలయ్య రామ్ చరణ్. ఈ రెండు సినిమాలు ఇప్పటికే పోటాపోటీగా ప్రమోషన్లు చేస్తున్నాయి. ఇండియాలో ఇంకా ప్రమోషన్లు ఊపందుకోక ముందే అమెరికాలో పెద్ద ఈవెంట్లు ప్లాన్ చేశాయి. మరి తెలుగు సినిమాలకు ఓవర్సీస్ లో పెద్ద మార్కెట్ అయిన నార్త్ అమెరికాలో జెండా పాతేదెవరు, ఎక్కువ థియేటర్లు రాబట్టుకునేదెవరు, హైయెస్ట్ కలెక్షన్లు కొట్టేదెవరు? ఈసారి సంక్రాంతి సందడి కాస్త వేడిగానే ఉండబోతోంది. జస్ట్ 2 రోజుల గ్యాప్ లో నందమూరి హీరో బాలకృష్ణ, మెగా హీరో రామ్ చరణ్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఇద్దరూ పెద్ద హీరోలే, ఇద్దరూ సాలిడ్ ఫ్యాన్ బేస్ ఉన్నవాళ్లే. అందుకే బాలయ్య చేస్తున్న డాకు మహారాజ్, చరణ్ చేస్తున్న గేమ్ చేంజర్ మీద జనాల్లో ఇంట్రెస్ట్ పెరిగిపోతోంది. అసలు ఈ రెండు సినిమాలు ఏ రేంజ్ లో పోటీ పడబోతున్నాయా అంటూ హాట్ డిస్కషన్లు జరుగుతున్నాయి. ఇండియాలో అయితే సరే, కానీ ఓవర్సీస్ లో స్పెషల్లీ నార్త్ అమెరికాలో ఎవరిది అప్పర్ హ్యాండ్ అవుతుందా అంటూ చర్చ మొదలైంది. రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ జనవరి 10న రిలీజ్ అవుతోంది. ఇప్పటికే చరణ్ అండ్ టీం అమెరికా వెళ్లిపోయారు. ఈ నెల 21న డలాస్ లో పెద్ద ఈవెంట్ ప్లాన్ చేస్తోంది గేమ్ చేంజర్ టీం. శంకర్ సినిమా, అందులోనూ రామ్ చరణ్ లాంటి చరిష్మా ఉన్న స్టార్ అవ్వడం, మెగా ఫ్యామిలీ ఫుల్ సపోర్ట్ ఉండడంతో ఈ సినిమా ఓవర్సీస్ మార్కెట్ ని గ్రాప్ చేసుకోవాలని ప్లాన్ చేస్తోంది. అందుకే ముందుగానే ఈవెంట్ అరేంజ్ చేయడంతో పాటు బుకింగ్స్ కూడా స్టార్ట్ చేసి సినిమా మీద హైప్ క్రియేట్ చేస్తోంది. ప్రస్తుతం తెలుగు సినిమాలకు నార్త్ అమెరికా మార్కెట్ హ్యాపెనింగ్ గా ఉంది. భారీ కలెక్షన్లొస్తున్న పాన్ ఇండియా సినిమాలన్నింటికీ నార్త్ అమెరికాలో రికార్డ్ కలెక్షన్లొస్తున్నాయి. అందుకే బాలయ్య కూడా అక్కడే సాలిడ్ ఈవెంట్ ప్లాన్ చేశారు. బాలయ్యకి స్టేట్, కంట్రీతో పనిలేదు. జై బాలయ్య ఎమోషన్ అక్కడున్న తెలుగు వాళ్లకు బాగా ఎక్కువ కాబట్టి డాకు మహారాజ్ కూడా నార్త్ అమెరికాలో జెండా పాతాలని ట్రై చేస్తున్నాడు. అందుకే థియేటర్ల విషయంలో ఈ రెండు సినిమాలకు గట్టి పోటీ ఎదురవుతోంది. అయితే గేమ్ చేంజర్ 2 రోజుల ముందు రిలీజ్ అవుతుంది. టాక్ను బట్టి బాలయ్యకి థియేటర్లు పెరిగే ఛాన్స్ లేకపోలేదు అంటున్నారు ఫ్యాన్స్. మరి ఈ రెండింట్లో ఏ సినిమాకి ఎక్కువ థియేటర్లొస్తాయో, కలెక్షన్ల రికార్డులు ఎవరి పేరు మీదుంటాయో సంక్రాంతి వరకు ఆగి చూడాల్సిందే.